దామర్గిద మండలం క్యాతనపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని గ్యారంటీ కార్డులను తీసుకుని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లతోటి మమేకమై ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ కార్డుల్లో ఉన్నటువంటి అన్ని పథకాలను కూడా అమలు పరచడం జరుగుతుందన్నారు. నారాయణపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పర్ణికర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ నాయకులు బి లాలప్ప, శరత్ చంద్ర, ఎం లాలప్ప, లవకుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బోయిని లాలప్ప. కేతన్పల్లిలో ప్రచారము అందరం యువకులము అందరం కలిసి ప్రచారం ఇంటింటి ప్రచారము తిరుగుతున్నాము. ఈ ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఆడపిల్లకు కాంగ్రెస్ యొక్క 6 గ్యారెంటీల గురించి చెప్పడం జరుగుతుంది. ప్రచారం అందరం కలిసికట్టుగా తిరుగుతున్నాం. అయితే 6 గ్యారెంటీల్లో ముఖ్యంగా మహిళలకు 2500 అంటే పెన్షన్ కాకుండా సపరేట్గా 2500, తర్వాత 500లకు గ్యాస్ సిలిండర్, తర్వాత 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, తర్వాత 5 లక్షలకు ఇందిరమ్మ ఇల్లు, బీసీలకు 5 లక్షలు, ఎస్సీలకు 6 లక్షలు, అదనంగా వాళ్ళకు 1 లక్ష, తర్వాత ఇంకోటి విద్యా భరోసా 5 లక్షల 10 లక్షల వరకు అకౌంట్లో వేసి బీద పిల్లలకు చదువుకునికే వాళ్ళకు విద్యా భరోసా కింద ఒకటి స్కీమ్ పెట్టడం జరిగింది. పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన ఎంబడే ఒక 1 మంత్ లోపలనే టీఆర్ఎస్ ప్రభుత్వం 2000 పెన్షన్ కాకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 4000 పెన్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరెన్నో పథకాలు ఆడవాళ్ళకు ముఖ్యంగా బస్సులో వెళ్ళడానికి బస్ ఛార్జీ లేకుండా రేషన్ కార్డు మన ఒక ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళకు ఫ్రీగా బస్ ఛార్జీ మన తెలంగాణ వరకు ఫ్రీగా బస్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ప్రచారం ఎట్లా జరుగుతుంది? ప్రచారం రెస్పాన్స్ ప్రజల్లో మొత్తం రెస్పాన్స్ మేము